నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలోని వార్తలు చూసుకున్నట్లయితే బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఏదైతే ఎన్డీఏ పాచికకు పార్లమెంట్ చెక్ పెట్టిందంటూ కూడా బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఏదైతే బిల్లుకి సంబంధించి డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి ఏదైతే ఇటు 33% మహిళలకు రిజర్వేషన్ పేరిట డీలిమిటేషన్కి లింక్ పెట్టి బిల్లు పెట్టినటువంటి సందర్భం మనం చూసినాం. దానికి సంబంధించి నిన్న చర్చలు జరిగాయి. మార్నింగ్ నుంచి మొన్న కూడా జరిగాయి. మొత్తానికి చర్చల సందర్భంగా జరిపినటువంటి నిన్న సాయంత్రం ఓటింగ్ సంబంధించి మొత్తానికి వీగిపోయినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ఏదైతే ఎన్డీఏ వేసినటువంటి పాచికకు పార్లమెంటు మొత్తం అందరూ కూడా సభ్యులందరూ కూడా చెక్ పెట్టినటువంటి అంశం. లోక్సభలో అరుదైన సందర్భం వీగిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. మనం ప్రధానంగా బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. నిన్న మెజార్టీ కంటే 54 ఓట్లు తక్కువగా పోలయ్యాయి. ఏదైతే మెజార్టీ కంటే 54 ఓట్లు తక్కువగా పోలయ్యాయి. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. మొత్తానికి సభలో సభ్యుల సంఖ్య చూడొచ్చు క్లియర్ కట్గా 528 మంది. అలాగే ఓటింగ్ వేసింది 298 మంది. వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు 230 మంది. బిల్లు ఆమోదానికి అవసరమైనట్లు అటువంటి ఓట్లు 352, అంటే 2/3 మెజార్టీకి సంబంధించి మొత్తానికి నిన్న వీగిపోయినటువంటి అంశం సంబంధించి వార్త చూస్తున్నాం మనం. మహిళా బిల్లు ముసుగులో చేసినటువంటి డీలిమిటేషన్ యత్నం ఫెయిల్ అయ్యింది. బీజేపీ పాచిక ఫలించలేదు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే ప్రధాన బిల్లు వీగిపోవడంతో మిగతా రెండింటిని కూడా వెనక్కి తీసుకున్న కేంద్రం, మిగతా 2 బిల్లులను కూడా వెనక్కి తీసుకుంది. ఏదైతే ఈ అంశం సంబంధించి క్లియర్ కట్గా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం మనం. మోడీ ప్రభుత్వంలో వీగినటువంటి తొలి బిల్లు ఇదే. ఏదైతే మోడీ సర్కార్ వచ్చి నుంచి అనేక బిల్లులు ప్రవేశపెట్టింది, అనేక బిల్లులు కూడా సక్సెస్ అయినప్పటికీ కూడా మొదటిసారి ఈ బిల్లుకు సంబంధించి ఈ బిల్లు విషయంలో మొదటిసారి వీగిపోయినటువంటి బిల్లు ఇదే అని చెప్పచ్చు. కనీస కసరత్తు లేకుండా కూడా లోక్సభకు 3 బిల్లులు తీసుకొచ్చింది. నిన్న ఏకంగా ఒకే రోజు 3 బిల్లులు ప్రవేశపెట్టడానికి బీజేపీ సర్కార్ యత్నించింది. ఆ యత్నంలో భాగంగా నిన్న ఫస్ట్ బిల్లుకే ఫెయిల్ అవడంతో మిగతా 2 బిల్లులను కూడా రిటర్న్ తీసుకున్నటువంటి అంశం సంబంధించి క్లియర్గా చూడొచ్చు. పునర్విభజనతో ముడిపెట్టి తీసుకురావడంతో మహిళా కోటా బిల్లుకు కొరవడిన మద్దతు, పార్టీలతో సంప్రదింపులకు, బిల్లులపై విస్తృత చర్చకు ప్రయత్నించని మోడీ ప్రభుత్వం. ప్రధానంగా మిగతా పార్టీలతో ఎక్కడ కూడా సంప్రదింపులు జరపలేదు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. మిగతా ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి మిగతా వాళ్ళతో కూడా ఏ పార్టీలతో కూడా సంప్రదించలేదు. రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీల సభ్యులతో కూడా సంప్రదించలేదు. ఈ నేపథ్యంలోనే బెడిసికొట్టిన వ్యూహం అంటే కూడా అందరూ చెప్తున్నటువంటి అంశం. తిప్పికొట్టిన విపక్షం. ఈ బిల్లు నేరుగా రాజ్యాంగంపైనే దాడి జరిగింది, అందుకే ఓడించామన్న ప్రతిపక్ష సభ్యులు. ఈ బిల్లు అంశం సంబంధించి రాజ్యాంగంపైనే దాడి జరిగింది కాబట్టి ఈ బిల్లును వ్యతిరేకించామని చెప్పేసి ప్రతిపక్ష సభ్యులు చెప్తున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. ఎన్డీఏ సర్కారు తీరును ఎండగట్టిన నేతలు ఈ పరాభవానికి మహిళలే బుద్ధి చెబుతారంటూ కూడా అందరూ చెప్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. అమిత్ షా హెచ్చరిక, నిరసనలకు పిలుపు. ఏదైతే అమిత్ షా హెచ్చరించడంతో కూడా నిరసనలకు పిలుపిచ్చారు మిగతా ప్రతిపక్ష సభ్యులంతా కూడా. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. నంబర్స్ కా గేమ్ సమయ్ తై కరేగా, నంబర్ గేమ్ను సమయం నిర్ణయిస్తుంది అంటూ కూడా గురువారం లోక్సభలో ప్రధాని అన్న మాటలు ఇవి. 24 గంటలు గడిచింది, మోడీ మాటలే నిజమయ్యాయి. నంబర్ గేమ్ను టైం డిసైడ్ చేసింది, సంఖ్యాబలం సమయం చూసి దెబ్బ కొట్టిందంటూ కూడా క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. ఇది ట్రైలర్ మాత్రమే అంటూ కూడా స్టాలిన్ డిఎంకే అధినేత, తమిళనాడు సీఎం కూడా ఇది ట్రైలర్ మాత్రమే అంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం. అలాగే రాహుల్ గాంధీ కూడా లోక్సభలో చెప్పినటువంటి అంశం. రాజ్యాంగ విచ్చిత్తికి బీజేపీ ఎత్తుగడ వేసిందంటూ కూడా చెప్పినటువంటి అంశం. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనికి సంబంధించి స్పందించారు. దానికి సంబంధించి కూడా చెప్పొచ్చు. బీజేపీ స్వార్థం, మహిళలకు ద్రోహం చేసింది బీజేపీ అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. కేటీఆర్ ఏమన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేంద్రంలోని బీజేపీ సర్కారు కుటిల రాజకీయాల వల్లే దేశంలోని మహిళా లోకానికి దక్కాల్సిన రిజర్వేషన్లు వెంటనే దక్కకుండా పోయాయంటూ కూడా కేటీఆర్ ప్రస్తావించారు. బీఆర్ఎస్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు పలికినా కూడా డీలిమిటేషన్ పేరుతో కావాలనే బీజేపీ చిక్కుముళ్ళు పెట్టి బిల్లు విఫలమయ్యేలా కూడా బీజేపీ చేసిందంటూ కూడా ఇటు కేటీఆర్ ఆరోపించినటువంటి అంశం. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు, అలాగే డీలిమిటేషన్ పర్యవసనాలను పట్టించుకోకుండా మొండిగా బీజేపీ ముందుకు పోవడంతో చారిత్రక అవకాశం జారిపోయిందంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చినటువంటి అంశం. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇదైతే ఇంకా క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. డామిట్ కథ అడ్డం తిరిగిందంటూ కూడా ఎదురు తనినటువంటి బీజేపీ ఎన్నికల లబ్ధి వ్యూహం, అలాగే మహిళల కోసం అంటూ ఆడిన నాటకం మొత్తానికి బీజేపీ ఆడిన నాటకం ఫెయిల్ అయ్యిందంటూ కూడా చెప్పొచ్చు. గంట టైం ఇస్తే మార్చేస్తాం, కనీస కసరత్తు లేకుండా
బిల్లులు తెచ్చిన కేంద్రం హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలతో సుస్పష్టమైంది. ఆమెకు మళ్లీ పరాభవం ఎదురైందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. రాజకీయ కుట్రలో మళ్ళీ వీగిన మహిళా బిల్లు 3 దశాబ్దాలుగా ఆడుకుంటున్న పార్లమెంటు. ప్రధానంగా ఏదైతే డీలిమిటేషన్ పేరుతో మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ అంశం సంబంధించి తీసుకొచ్చి దానికి లింకు పెట్టి చేసినటువంటి ఆట కాస్త మొత్తానికి అడ్డం తిరిగినటువంటి అంశం. దానికి సంబంధించి బీజేపీ ఈ విషయంలో ఫెయిల్ అయినటువంటి అంశం. దానికి సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. నెగ్గదని తెలిసి కూడా బిల్లు తెచ్చారా అంటూ కూడా అందరూ ఆరోపిస్తున్నటువంటి అంశం. నెగ్గదు, బీజేపీ కూడా ఈ విషయం తెలుసు అనేదే చాలామంది మహిళలు చెప్పారు. కావాలనే తీసుకొచ్చింది బిల్లు అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. సంఖ్యాబలం సరిపడా లేదని తెలిసి బీజేపీ ప్రయత్నం చేసింది. బిల్లు వీడితే విపక్షాలపై నెపండెట్టేందుకు బీజేపీ ఆడినటువంటి ఆట అంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. సంఖ్యాబలంగా చూసుకుంటే ఖచ్చితంగా ఇది నెగ్గదనే విషయం బీజేపీ కూడా తెలుసు. కాకపోతే ప్రధాన ప్రతిపక్షాలపైన ఈ నెపాన్ని నెట్టేయచ్చు అనేది ఒక స్కెచ్ చేసింది బీజేపీ. కావాలనే డ్రామా చేసిందంటూ కూడా మహిళలు కావచ్చు, యావత్ లోకం కూడా చెప్తున్నటువంటి అంశం. ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని నిన్న కూడా పదే పదే ప్రస్తావించినటువంటి అంశం. శాశ్వత అధికారమే లక్ష్యంగా రచించిన పునర్విభజన కుట్ర పటాపంచలయ్యింది. మహిళా బిల్లుతో ముడిపెట్టి దేశాన్ని మభ్యపెట్టేందుకు చేసినటువంటి యత్నం బెడిసికొట్టింది. వివిధ రాష్ట్రాల ఎన్నికల వేళ మహిళా ఓట్లకు గాలం వేసే ఎత్తుగడ ఎదురు తిరిగింది. దురాశతో మొదలుపెట్టినటువంటి తంత్రం దుఃఖంతో ముగిసిపోయిందంటూ కూడా ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. భారత రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. సాధారణంగా అమెరికా లాంటి దేశాల్లో ప్రభుత్వాల నిర్ణయాలు ఆ దేశ చట్టసభల్లో పరీక్షకు నిలుస్తాయి. కానీ విస్తృత చర్చ తర్వాతే బిల్లులు ఆమోదం పొందుతాయి. కానీ మన దేశంలో కొంతకాలంగా అధికార పార్టీ అనుకున్నదే చట్టబద్ధత నిర్ణయంగా చలామణి అవుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో చేసినటువంటి ఎత్తుగడ మొత్తానికి 2029 నుంచి మహిళలకు చట్టసభలో 33% కోటా అమలు చేసేందుకు తెచ్చినటువంటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మొత్తానికి వీగిపోయింది. బీజేపీ ఆడినటువంటి ఆట మహిళలను ఏ రకంగా మోసం చేయాలో ఆ రకంగా మోసం చేసిందంటూ కూడా క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే సర్కారుపై ఉద్యోగుల జంగు సైరను సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో భాగంగా శుక్రవారం సచివాలయం ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేపట్టినటువంటి ఉద్యోగులు, అలాగే ఉపాధ్యాయులు, అలాగే పెన్షనర్లు అందరూ కలిసి కూడా నిరసన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. సర్కారుపై ఉద్యోగుల జంగ్ సైరన్. రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు, నల్ల బ్యాడ్జీలతో కార్యాలయాల ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆందోళన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాం. సచివాలయం ఎదుట భారీ ప్రదర్శన జరిగింది. 2.5 ఏళ్ళు ఆగినాం, ఇంకెంతకాలం ఆగాలంటూ కూడా యావత్తు ఉద్యోగ లోకం ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఎదురు చూసి మా ఓపిక నశిస్తుందంటూ కూడా ఉద్యోగులు చెప్పుకొస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఇక ఉద్యమమే శరణ్యం అంటూ కూడా వారు చెప్పినటువంటి అంశం సంబంధించి ఇక్కడ చూడొచ్చు వార్తను. దశల వారీగా పోరాటం చేస్తామని ఉద్యోగుల జేఏసీ కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది, హెచ్చరించింది. ఇక్కడ మరొక వార్త చూసుకున్నట్లయితే తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడాన్ని నిరసిస్తూ బంజారా హిల్స్ చౌరస్తాలో ఎంపీ తేజస్వి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. ఏదైతే తేజస్వి వ్యాఖ్యలపై తెలంగాణ మొత్తం కూడా ఫైర్ అయింది. పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాం. బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మల దహనం, బీజేపీ ఆఫీసు ముట్టడి జరిగింది. అలాగే తేజస్వి విద్వేష వ్యాఖ్యలపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తాం మనం. ఏదైతే అంశం సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా సీరియస్ అయ్యారు. ఎంపీ వ్యాఖ్యలపైన కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2 నాలుకల ధోరణి అవలంబించారంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే ఎంపీలు కూడా ఏదైతే పార్లమెంటు వేదికగా ఏదైతే ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ ఎంపీలు కూడా కావచ్చు పార్లమెంట్ వేదికగా స్పందించలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ప్రధానంగా దానికి సంబంధించి ఎందుకు ప్రస్తావించలేరు మీరు అంటూ కూడా అడుగుతున్నటువంటి అంశం. అలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా మీరు ఎందుకు స్పందించారో ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి, ఖచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నిరసన గలం విప్పినటువంటి అంశం, నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకునేంత వరకు కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాడర్ హెచ్చరిస్తుంది. అలాగే నిరసన కార్యక్రమాలు చేస్తుంది. ఆయన దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తుంది. అలాగే ఆ అంశం సంబంధించి కూడా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులకు కూడా బీఆర్ఎస్ నాయకులు నిన్న వినతి పత్రం సమర్పించారు. యాక్షన్ తీసుకునేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నటువంటి అంశం.